ప్రార్థన చేసుకుందాం. అందరూ తలగడ వంచుకొని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మరి యొక్క నూతన దినము కూడా దేవుడు మనకు అనుగ్రహించి పునరుద్ధాన దినం ప్రభువుని సేవించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతకరమైన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. అందరము కన్ను మూసుకొని తలగలు వంచుకొని ప్రభు మన ఎడల చేసిన గొప్ప కార్యములను మనం హృదయపూర్తిగా జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, పవిత్రమైన నామమునకు మహిమ కలుగును గాక. తండ్రి, ఉదయకాల సమయం ప్రభువుని ఆరాధించుటకు మరి యొక్క నూతన దినము కూడా ప్రభు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. యేసయ్యా, ఇండియా గవర్నమెంట్ మాత్రమే కాదు, లోక రాజ్యములలో అనేక రాజ్యములు తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళుచుండగా ఈ లాక్డౌన్ నిమిత్తమై ప్రభారాధన మందిరములు మూయబడి ఉన్నవి, కానీ మా హృదయ తలుపులు దేవుని కొరకు తెరచుటకును, ప్రభా మీడియా ద్వారా ప్రతిరోజు దేవుని దర్శించుటకును, ప్రభువైన యేసయ్య ప్రజలతో ప్రభువుని గణపరచుటకు ప్రభు మాకు అనుగ్రహించిన అవకాశమును బట్టి వందనాలు. యేసయ్య నామము గొప్ప నామం, అన్ని నామముల కన్నా పై నామం యేసయ్య నామం. నీ నామమును గణపరచుటకు ప్రభు మాకు అనుగ్రహించిన అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, కర్మేలు కుటుంబాన్ని ప్రభా నీ చేతికి సమర్పిస్తున్నాం. యేసయ్య, సిలువ రక్తముతో మమ్మలను మా పిల్లలను ఎంతగానో నీవు ఆశీర్వదించి ప్రభువైన యేసయ్య నామము పేరట వారిని బలపరచుచున్న ప్రేమను బట్టి స్తోత్రములు. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి శోధనలు తండ్రి మాకు రాకుండా మమ్మల్ని అందరినీ నీ రెక్కల నీడలో కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అమూల్యమైన నీ నామానికి మహిమ కలుగునట్లుగా ప్రభా నీ మమ్మలను వాడుకొనుమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య, ఈ ఉదయకాల సమయం పవిత్రమైన దేవుని మాటలు తండ్రి పాటలు పాడుతూ దేవుని గణపరచుచుండగా తండ్రి భూదిగంతముల వరకు నీ నామమును స్తుతి నొందదగినది. యేసయ్య, నీవే స్తుతికి అర్హుడవు, నీవే ఆరాధనకి యోగ్యుడవు గనుక నిత్యము దేవా నిన్ను ఆరాధించి స్తుతించే పరలోక దూతల ఎదుట తండ్రి ఈ పగటి కాల సమయం నీ రక్తముతో కొనబడిన మేము ఆరాధన చేయుచుండగా నీ సన్నిధి మా మందులోనికి దిగి వచ్చుదురుగాక. నీ నామమును గణపరచుటకై ప్రతి దేవుని బిడ్డలను వాడుకొనుమని, వారున్న చోట్లలో దేవుని శబ్దమును విని దేవుని యందు ఆనందించుటకు నీ కృప చూపించుమని ప్రార్థిస్తూ యేసయ్య మహిమతో మమ్మల్ని అందరినీ నింపుమని, ఆది నుంచి అంత వరకు దేవాది దేవుని సన్నిధిగాన్ని మాకు అనుగ్రహించుమని, ఘనత మహిమ ప్రభావములు నీవే పొందుమని యేసయ్య పవిత్ర నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి గీతములు పాడి మనం దేవుని ఆరాధించబోతున్నాం కనుక దేవుని పాద సన్నిధానములు అందరం మాతో కలిసి పాటలు పాడి దేవుని ఘనపరచవలసిందిగా మనం చేస్తున్నాను. ఆమేన్. Let's go.
స్తోత్రం స్తోత్రం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అని పాట పాడి మనమందరం దేవుని మహిమపరుస్తాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నప్పుడు ఆయనను ఆరాధించే వారిలో శక్తి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అని పాట పాడతాం, దేవుని మహిమపరుస్తాం. Say
కీర్తనలు 29 చదివి వినిపిస్తారు. మనం అందరం కూడి చదువుకుందాం, దేవుని మహిమపరుస్తాం. కీర్తనలు 29. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడి ఉంచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరిచును. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యున్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. పవిత్రమైన దేవుని వాక్య సందేశం వినుటకై ప్రభువైన యేసయ్య పాదసన్నిధి మన హృదయములను సమర్పించుకుందాం. అద్భుతకరమైన పాటలు పాడి దేవుని ఆరాధించే గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రములు. ఈ పగటికాల సమయము ఎంతో భయంకరమైన దినములలో మనము వెళ్తున్నాం కనుక లోక రాజ్యములు అనేక ప్రజలు నిరాశ చెంది వివిధ రకాలుగా సాతానుగాడు అనేకలు మరణము ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఎన్నో అపాయముల ద్వారా ప్రజలను మోసం చేయించున్న ఈ అంత్య దినములలో ప్రభువు సెలవిచ్చిన మాటలు మనం గుర్తు చేసుకొని ప్రభువునందు ఆనందించుటకు దేవాది దేవుడు మనం అందరికీ తన కృప ధారాళముగా దయచేయునుగాక. ఈ పగటికాల సమయము వాక్య సందేశములో నుండి దేవుని మాటలు వినుటకై మీ అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఉదయకాల సమయం పవిత్రమైన లేఖన భాగములో దేవుని బిడ్డలు ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదికి దేవుడు తన ప్రజల కొరకు పంపినప్పుడే యేసు ప్రభు తన నోటి ద్వారా మనతో చెప్పిన మాట ఏమనగా, ఆయన వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చిన తర్వాత 3 కార్యాలు భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డల కొరకు పరిచర్య చేస్తూ వస్తున్నాయి. మొదట పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయును. అంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం 9వ వచనములో మనం దాని డీటెయిల్గా యేసు ప్రభు చెప్పినది మనం చదువుతున్నాం. యేసు ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాడు గనక మీ హృదయము కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి యందు విశ్వాసం ఉంచును. మీ కొరకు నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల
మిమ్మలను నా యొద్ద చేర్చుటకు త్వరగా వచ్చేదను అని చెప్పి యేసు ప్రభు ధైర్యం చెప్పి వెళ్ళిన యేసయ్య మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద వచ్చినప్పుడు జరుగుతున్న 3 కార్యాలు ఇదే. ఆమెను ఒకసారి చదువుదాము. 16వ అధ్యాయం 8వ వచనం. చూడండి, లోకములో ఉన్నవారు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గురించి నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక మీరికను నన్ను చూడరు గనుక నీతిని గురించి ఈ లోక అధికారి అయిన సాతానుగాడు తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గురించి ఆమేన్, హల్లెలూయా. 3 కార్యాలు అది వివరించి యేసు ప్రభువే మనతో చెప్పారు. చూడండి, మొదట పాపమును గురించి మనలను ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తున్నాడంటే, పాపమును పరిహరించుటకు మానవ శరీరధారిగా ప్రత్యక్షమైన యేసయ్య ప్రత్యక్షమైన రూపములో మనకు కనబడలేదు గనక ఆయన నీతిమంతుడుగా ఉండి నీతి క్రియలను చేసి ఆయన దేవుని గుడి పార్శ్వమునకు ఆశ్రయుడై వెళ్ళాడు గనక పాపములోనికి ప్రజలను నడిపించు అపవాది అయిన సాతాను తీర్పు పొంది ఉన్నాడు గనక, అంటే కడిగ చీకటిలో అతన్ని బంధించి ఉంచాడు గనక తనకిష్టమున్నట్లు ప్రతి ఒక్కరిని తీర్పులోనికి నడిపిస్తాయి. వాడికి ఇంకా పూర్తిగా తీర్పు రాలే. బంధించి 1000 సంవత్సరం కొరకు ఆయన్ని అక్కడ కట్టాడు. అక్కడ నుండే పని మొత్తం చేసేది. గ్యాస్ విప్పి ప్రజల్ని నాశనం చేయడం, గుడ్స్ ట్రైన్. చూడు ఎంత ఎంత భయంకరంగా జరుగుతుందంటే, ఈ కోవిడ్-19 నమ్మనాలే ఎక్కడి నుంచో వుహాన్ పట్టణంలో నుండి విప్పి విడిచిపెట్టాడు వాడు. అందరినీ నాశనం చేస్తూ లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లోనికి నడిపించుచున్న వాని క్రియలు ఎందుకనగా తీర్పు అన్నది నిశ్చయము అని మనమందరికీ గుర్తు చేయటానికే. కనుక ప్రభునందు ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం వాక్యం వినుచున్న మీతో నేను చెప్పుచున్నదేమనగా, నిజమే పాపమును గురించి మనలను ఒప్పుకొనజేయు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పినప్పుడు మీరు దేవుని వైపు తిరగాలని నేను మీకు హృదయపూర్తిగా నేను మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను. దేవుని వైపు మనం తిరగాలి. అన్యాయము భూమి మీద వర్ధిల్లుచు పెరుగుతూ వచ్చుచుండగా నీతిని గురించి లోకమునకు ఒప్పుకొన చేయు ఆత్మ అన్యాయము చేయవద్దు అని మనతో చెప్పినప్పుడు వాటిని విడిచిపెట్టి నీతిమంతుడైన యేసు వైపు మనం తిరగాలి. ఆమె లేని ఎడల యేసయ్య దగ్గర 2 ఉన్నాయి. ఒకటి రక్షణ, అది లేకపోతే శిక్ష. రక్షణ కావాలా? యేసయ్య దగ్గరికి రావాలి. పైకి వెళ్ళాలా? యేసయ్య దగ్గరికి రావాలి. కిందికి పోవాలా? తీర్పు పొందాలా? నీ ఏమాత్రము తిరగక్కర్లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయం ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనతో సెలవిచ్చుచున్నదేమనగా, మన ప్రభువైన యేసయ్య రాకడ చాలా సమీపముగా ఉన్నవి. ఇదన్నీ భూమి మీద జరుగుచుండగా ప్రభువునందు ఆనందించుటకు దేవాది దేవుడు మనమందరికీ తన కృప ధారాళముగా దయచేయునుగాక. ఈరోజు దేవుని సందేశము కొరకు దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. ఆమోసు ప్రవక్త చాలా దేవుని కొరకు అద్భుతకరమైన ప్రవచనాన్ని పలికిన ఒక మంచి కాపరిగా మనం కనబడుతున్నాయి.
దర్శనము ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనేకమైన వారి పాపములను గురించి గుర్తింపు చేసి దేవుని వైపు మీరు తిరగాలి అని పదే పదే వారితో చెప్పిన ప్రవర్తగా మనకు ఆమోసుని కనబడుతున్నాయి. 4వ అధ్యాయము 12వ వచనంలో మనం ఈరోజు దేవుని వాక్యం కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము చూడండి. కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును. కనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధి కనబడుటకై మీరు సిద్ధపడుడి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను మీతో చెప్పబోయే సందేశం ఏదనగా దేవుని సన్నిధి కనబడుటకై సిద్ధపడుడి. తమిళ్ మలయాళం అంతా చాలా పర్ఫెక్ట్గా కనబడుతున్నాయి. നിന്റെ ദൈവത്തെ എതിരേൽപ്പാൻ നീ ഒരുങ്ങിക്കൊള്ളുക. నీ దేవుని నీవు స్వీకరించుటకు సిద్ధపడుము అని అక్కడ చదువుతున్నాయి. మలయాళం ట్రాన్స్లేషన్. యేసు ప్రభు రాకడ సమీపము గనుక మనం ఏం చేయాలి? ప్రభువుని స్వీకరించడానికి సిద్ధపడే మనస్సు కలిగి ఉండాలి. ఆయన సన్నిధి కనపడునట్లుగా మనము సిద్ధపడాలి. ఎందుకు బైబిల్ మనతో ఆమోసు ప్రవర్త మనతో ఇలాగ చెప్పొచ్చున్నారంటే, కేవలం ఇదంతా ఒక నటనగా మారిపోయాయి, కేవలం ఇదంతా ఒక నాటకముగా మారిపోయాయి. ఏదో ఒక సినిమా దర్శించినట్లుగా క్రైస్తవ లోకం యేసు ప్రభువులో నుండి చాలా దూరం అయిపోయాయి. కనుక ఇలాంటిది అన్ని భూమి మీద జరుగుతుండగా క్రైస్తవ ప్రజలు దేవుని వైపు తిరగాలని దేవుడు మన పట్ల కోరుతున్నాయి. కనుక దాని 6వ వచనం నుండి మనం చదువుతుంటే, లేఖన భాగములో మనం చదువుచున్న వేద భాగములో భక్తుడైన ఆమె ప్రవక్తయు దేవుని దాసుడైన జ్ఞానము కలిగిన సొలొమోన్ ఆరాధన మందిరము దేవుని కొరకు కట్టిన తరువాత ఆయన మొదట ప్రతిష్టార్పణలన్నీ చేసి ప్రజలను దేవుని వైపు త్రిప్పిన దినములలో దేవుడు ఆయన ద్వారా మనతో మాట్లాడిన మాట ఏమనగా, దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చదివితే మనకు కనబడుతున్నాయి. అక్కడ దేవుని దాసుడైన సొలొమోన్ మనమందరికీ తెలియపరచుచున్న సత్యమైన మాట ఏదనగా, మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్స్ 13 13వ వచనములో మనం ఇలాగనే చదువుతున్నాను. రెండవ దినవృత్తాంతం, సెకండ్ దినవృత్తాంతము 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయము 13వ వచనం. వాన కురియకుండా నేను ఆకాశములు మూసివేసినప్పుడే కానీ మీరు అప్పుడు దేవుని వైపు తిరిగితే బాగుండే. దేవుడు అదే కోరుతున్నా. నేను ఎందుకు వాన కురియకుండా ఆకాశం మూసివేశారు తెలుసా? తెలియదు దేవా, నా ప్రజలు నా తట్టు తిరగాలి. అయినా మనకు గుర్తు లేదు. కిందికి చదవండి. దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా ఒక్క నిమిషం. కరోనా రాకమునుపు దేవుడు మనకు ఒక గుర్తింపు కొరకు నార్త్ ఇండియాలోనికి ఏం చేశారంటే, మిడతలని లక్షలాది మిడతలు పంపారు. అప్పుడైనా సరే క్రైస్తవులు తిరిగితే బాగుంటుంది ప్రార్థన చేయడానికి. ఈ కోవిడ్-19 వచ్చేది కాదు. అప్పుడు కూడా మనం ఏమైందంటే, మనకేమైంది? అది మన నరేంద్ర మోడీ గారు ఊర్లోనే కదా వచ్చింది, గుజరాత్లో కదా మొత్తం పంట నాశనం చేసేది, మనం తెలంగాణలో రాలేదు కదా అని చెప్పేసి మనం నిద్రపోయాం. మిడతలు లక్షలాది మిడతలు వచ్చాయి. మీడియా అంతా కూడా దాన్ని ఫోకస్ చేసి అదంతా వైరల్ అయ్యేదే. మనకు అందరికీ తెలుసు
అయినా సరే క్రైస్తవ ప్రజలు, దైవ సేవకులు, పరిచారకులు ప్రార్థించాలని, అబ్బో ఇంకొకటి వస్తుందేమో అని భయమునకు మరి ఆందోళన కలిగి దేవుని వైపు తిరిగితే బాగుండేది. అప్పుడు కూడా రాలే, బుద్ధి రాలే, తెలివి రాలే, ప్రార్థన చేయాలని మనసు రాలే. నిద్రపోయేవారు నిద్రపోతూ ఉంటుంది, దేవునికి తిరుగుబాటు చేసేవారు తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారని చెప్పేవారు ఏదో ఆమె నామక వాస్తే వస్తూ పోతూ ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా ఒక ఎగ్జాంపుల్గా దేవుడు మనతో చెప్పుచున్నారని మాట. వాన కురియకుండా ఆకాశములు దేవుడు మోసాడు. పంటలని నాశనం చేయటానికి ఏదో దేశంలో నుండి మన దేశంలోనికి మిడతలను దేవుడు పంపారు. ఇదన్నీ జరిగినప్పుడు కూడా మనం పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగితే ఎంతో బాగుంటుంది. నా మనసు తిరగడానికి ఇష్టం లేకపోయాయి. అప్పుడు కూడా నేనేమనుకున్నానంటే ఇంకా 10 రూపాయలు సంపాదించడానికి ఉన్న సమయం ఇదే అని చెప్పేసి బాగా సంపాదించడానికి వెళ్ళాను. అప్పుడైనా సరే పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగితే, ప్రభునందు ప్రియులారా, చేయి దాటిపోతే మనం ఏం చేయలేము. నరేంద్ర మోడీ ఏం చేయలేము, గవర్నమెంట్ ఏం చేయలేము, ఎవరు ఏం చేయలేము. ఇప్పటికే 50,000 దాటింది. 4 స్టేట్లోనే చాలా భయంకరంగా ఉన్నాయి. కేరళ తప్పించబడింది, దేవునికి స్తోత్రం కలుగును గాక. 500లో 3 చనిపోయి అంతే. చాలా స్ట్రిక్ట్గా వారు మెయింటైన్ చేస్తున్నారు. ప్రార్థన కూడా అలాగే నిద్రమాని ఏడుస్తూ పశ్చాత్తాపపడి ప్రభువా కనికరించమని ప్రార్థన చేసేవారు ఎక్కువ శాతం లేచారు. దేవుడే చెయ్యాలి కార్యాలు. దేవుని సన్నిధి కనబడినట్లుగా మనం సిద్ధపడాలి. దేవుని వెదకేవారు కావాలి, దేవుని ప్రార్థించేవారు కావాలి, దేవుని స్తుతించేవారు కావాలి, దేవుని మాటికి లోబడేవారు కావాలి, దేవునికి విధేయత కలిగిన వారు కావాలి. ఆయన సన్నిధి ఆయనని ఎదుర్కొనుటకు ఆమె సిద్ధ మనస్సు కలిగిన వారుగా మారాలని ప్రభు మన పట్ల కోరుతున్నాను. ఆమోస్ అదే మనతో చెప్పారు. ఇక్కడ ఇదిగో మనతో చెప్పుతున్న మాట ఏమనగా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తామే తగ్గించుకొని దేవుని వెదకి ప్రార్థించి తమ చెడు మార్గములను విడిచిన ఎడల పరలోకము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును నేను స్వస్థపరచెదను. నేనైతే దేవుని మీద ఒక్కటే నమ్మకం ఉంది, నా దేవుడు మాత్రం అబద్ధమాడడు. మనం పదే మనం అబద్ధమాడదాం, కానీ దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కాడు. అయినను మనం పశ్చాత్తాపపడి ప్రభువా నీ తట్టు తిరిగి నిన్ను కావాలని కోరుతున్నామని చెప్తే నిజముగా మనస్తాపము కలిగిన, క్షమించే గుణము కలిగిన యేసయ్య మన పట్ల తిరిగే దేవుడే. మనం ఆయన తట్టు తిరగాలని దేవుడు మన పట్ల కోరుతున్నాడు. 14వ వచనములో సొలొమోను ప్రతిష్ఠించిన ఆరాధన మందిరములో నుండి ఆయన చెప్పిన మాట మనం ఇలాగే చదువుతున్నాం. చదువుదామా? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించుదును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధపరచుదుని. దేవుడు చెప్పిన మాట వినండి. ప్రార్థించే, ఉపవసించే, ఆరాధించే, స్తుతించే, దేవుని వెదకే దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నారో వారితో దేవుడు చెప్పుచున్న మాట ఒక్కటే దేవుడు చెప్పుచున్నారు. అదేదనగా నా కన్న దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును.
ప్రైజ్ ద లార్డ్. పాడికాల సమయం ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసయ్య మనమందరినీ ఆశీర్వదించాలని కోరుతున్న దేవుడే కనుక మనం ఏం చేయాలి? కాబట్టి ఇశ్రాయేలులారా, నేను ఈలాగుననే చేతును కనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధి కనబడినట్లుగా సిద్ధపడుడి. ఆమేన్. ప్రవర్తన ఆమోస్ ఏం చెప్పుచున్నారో మనం చూస్తాం. చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం నుండి 11 వచనాల వరకు ఆయన మనతో చెప్పిన మాటలు మనం శ్రద్ధగా చూద్దాం. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరును స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. చూడు, దేవుడు ఒక్కటే కోరుతున్నాను. ఏదైతే చేస్తారో 2 కార్యాలు అక్కడ చేశారు. ఒకటి, టేస్ట్ ఫుడ్ రోజు దేవుడిచ్చారు, ఆయన దేవుని స్తుతించలేదు. దంతశుద్ధి అంటే అదే. మీకు పెదవులకు ఇష్టమైన ఫుడ్, బాగా నచ్చినట్లుగా స్ట్రాంగ్ టీత్, దేవుడు ఎంత కోరుతున్నా చూడండి. అయినా తిరగలేదు. ఆహారం లేకుండా చేసినా కూడా ప్రజలు ఏం చేయలేదు, దేవుని తట్టు తిరగలేదంట. చదువుతామన్నా. ఇదే యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోట ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే చూడు, దేవుడు మరలా చెప్పుచున్నాను, ఒక్క దేశం మీదకి నేను వర్షం కురిపిస్తా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ శాస్త్రము చేయలేనట్లుగా నేను చేసి చూపిస్తా. కానీ 3 పట్టణం మీదకి వర్షం కురిపిస్తా, 3 పట్టణం మీద వర్షం లేకుండా చేస్తా. 3 విలేజ్లో వర్షం కురిపిస్తా, 2 విలేజ్లో వర్షం అస్సలే లేకుండా ఎండిబ్బ చేస్తా. ఆ విలేజ్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఎక్కడైతే వర్షం కురుస్తుందో అక్కడ నీరు సమృద్ధిగా ఉందని చెప్పేసి అందరం కలిసి ఆమె ఆ చోటికి వెళ్తే వారికి సరిపోలేదు, మీరికి సరిపోలేదు. అలాగా నీరు లేకపోవటం వలన కూడా మీరు ఇదంతా చేయు దేవుడు ఒకడు ఉన్నాడని మీకు గుర్తు లేకపోయేది కనుక ఇదన్నీ మీ మీదికి రెప్పించినప్పుడు కూడా మీరు తిరగలేదు. ఇదే యెహోవా వాక్కు. తర్వాత ఆమోస్ ఏం చెప్తున్నారు వినండి. మరియు మీ సస్యమును ఎండ తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని. అబ్బా, సస్యములన్నిటినీ ఏదో ఒక రకాలుగా పాడు చేస్తారంట దేవుడు. గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేసెను. అబ్బా, దేవుడు ఏం కోరుచున్నారు తెలుసా? హగ్గాయి ప్రవక్త ఏం చెప్పుచున్నారంటే, ఒలీవ తోటలు పండ లేకపోయినా పర్వాలేదు, శాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు, చేనిలోని పైరు పండకపోయినా పర్వాలేదు, రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందించదను. ఈ నిర్ణయంలోనికి క్రైస్తవ లోకం, సార్వత్రిక సంఘం, ప్రభువుని సేవించువారు తిరిగాలని దేవుడు కోరితే ఇదన్నీ రెప్పించినా కూడా కొంగలి పురుగు వచ్చేసింది. మొత్తం పంటలు, వనములు, పచ్చిది మొత్తం తినేశారు. అయినా సరే ఎవ్వరు గుర్తుపెట్టలేదు. ఈ పురుగుని ఎలాగైనా సరే మనం నాశనం చేయాలి. కొంచెం ఎక్కువ మందు కొడతాం. ఎక్కువ మందు కొట్టి ఏమైందంటే అందరికీ క్యాన్సర్ వచ్చేసింది. చూడు దేవుని బిడ్డలారా, మీరు నేను గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉదయకాల సమయం నేను ఎందుకు మీతో చెప్పుచున్నానంటే, ఇది మంచి సమయం, ఇది యథార్థమైన రక్షణ పొందే సమయం, ఇది యథార్థముగా దేవుని వైపు తిరగడానికి ఉన్న సమయం. ఎందుకనగా మన ప్రభువైన యేసయ్య తలుపు నొద్ద నిలబడి తలుపు తట్టుచున్నారు. ఎవడైనను ఈ క్షణము తలుపు తెరచిన ఎడల నేను వానితో, వాడు నాతో ఈరోజు భోజనం చేస్తా. ఆమేన్. ప్రభు హృదయంలో ఉన్న కోరిక అది. మనం దేవుని తట్టు తిరగాలని దేవుడు కోరుతున్నాను.
తర్వాత మనం చదివితే ఆమోసు ప్రవక్త ఇలాగ మనతో చెప్పినది మనం చదువుతున్నాయి. అయినను మీరు నా తట్టు తిరగను లేరు, ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తీయుల మీదకు తెగుళ్ళు పంపించినట్లు. మరి చూడండి, ఐగుప్తులను దేవుడు తీసుకొస్తున్నారు ఆమోసు ప్రవక్త ద్వారా. వారికి పూర్వంలో జరిగిన సంఘటన వారికి గుర్తింపు చేస్తున్నారు. చూడు, మీ వారందరినీ నేను ఎంత క్షేమంగా నడిపించారు తెలుసా. చేదు నీళ్ళు తాగలేదని చెప్పేసి ఏడిచినప్పుడు మార్వలో మధురమైన నీళ్ళు ఇచ్చినది ఎవరు అని మీకు గుర్తుందా? ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆమె మేమందరం ఆ ఫరో చేతిలో పడిపోయి చచ్చిపోతా, ఎందుకు నన్ను తీసుకువచ్చినామని చెప్పేసి మోసకి విరోధముగా తిరుగుబాటు చేసిన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలారా, మీరిదంతా గుర్తు చేసుకోవాలి అని దేవుడు మన పట్ల కోరుతా ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే, మీ మీదికి తెగులు పంపినప్పుడు మీ దండుపేటలో పుట్టిన దుర్గంధం మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొట్ల పెట్టించి తిని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. అమ్మా, యవ్వనస్తులందరి వీధి మీద చాలా మంది చనిపోయే ఖడ్గంతో చచ్చిపోయిన వారందరి వాసన, వారి నాసిక దంద్రములలో చాలా భయంకరమైన దుర్వాసన వచ్చింది. ఇదంతా జరిగినది వారికి, ఆ పాళయంలో జరిగినదంతా వారికి గుర్తు. మళ్ళా ఆమోసు వారితో చెప్పుతున్నారు, మీరు గుర్తు పెట్టుకోవాలి, ఇదేమి దేవుడు మర్చిపోయే దేవుడు కాడు. మనం దేవుని తట్టు యథార్థంగా తిరిగితే ఆయన సన్నిధి కనబడినట్లుగా ఆ రాకడ కొరకు సిద్ధపరచబడిన మనసు కలిగి అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యూదా పత్రికలోనికి మనం వస్తే క్రమంగా దేవుని దాసుడు కొన్ని ఇన్సిడెంట్ మనకు చెప్తా ఉన్నారు. ఆయన చెప్పుచున్నదేమనగా, యూదా మొదట మనతో చెప్పినది ఐగుప్తుల గురించే. వర్స్ 5 వచనములో, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, యేసుక్రీస్తు సొంతం బ్రదర్ అయిన యూదా చెప్పుచున్న మాట ఏమనగా, మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. అదేదనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని అంటే విశ్వసించని వారిని మీరు గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసి అని పేరుతో ఏ మాత్రము సరిపోదు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. వారికి ఉన్న ప్రాబ్లమే ఈరోజు కూడా క్రైస్తవులకు ఉన్న ప్రాబ్లం. అదేదనగా పేరుకి మాత్రమే క్రైస్తవులు, యథార్థమైన నమ్మకం మనకి లేదు. ఎన్ని సంవత్సరమైంది పాస్టర్ గారు యేసు ప్రభు వస్తాడు అని చెప్పి, పేదరు గారు ఈరోజు ఇదిగో వస్తున్నామని చెప్పాడు, పౌలు ఇదిగో వస్తున్నామని చెప్పాడు, అందరని చెప్పి ఆ ప్రసంగం మీరు కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడే 2020 అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తాడు? ఏం లేదు, ఇదంతా కథనే, ఇదంతా ఏదో నాటకాలు అని ఏమైపోయిందంటే, దేవుని యందున్న విశ్వాసం ప్రజల్లో నుండి కొద్దిగా దూరం అయిపోయాయి. విశ్వాసమునకు భ్రష్టత్వం కలిగే యేసు ప్రభు రాకడ ముందు జరుగుతాయి. ఆమె మొదట ప్రేమలో నుండి మీరు వదిలిదివని, మీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నదని ఎఫెసీయులున్న విశ్వాసులతో పౌలు చెప్పిన, యోహన్నా చెప్పిన మాట నిజమే కనుక దేవుని బిడ్డలారా, మనకున్న యేసయ్య ప్రేమలో నుండి మనం పడిపోయాం, విశ్వాసములో భ్రష్టత్వం కలిగాం కనుక మనం తిరిగి రండి అని దేవుడు మనల్ని పిలుస్తున్నారు. ఇప్పుడైనా మీరు తిరిగితే బాగుంటుంది ప్రార్థన చేయటానికి, ఇప్పుడైతే దేవుని స్తుతించడానికి మీరు తిరిగితే బాగుంటుంది. నమ్మకపోయిన వారు, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 19 వచనాల వరకు మీరు ఇంటిలో కూర్చొని చదవండి, మస్తు సమయం ఉంది కనుక. అక్కడ చదువుచున్న వేడ ఏదనగా, నేడు అని అనబడిన దినం ఉండగానే మీరు వినిన మాట ప్రకారం మీ హృదయమును కఠినపరచకూడదు. ఎంతో స్పష్టంగా చెబుతున్నాడు.
పౌలు అపోస్తలుడు. కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆఖరి వచనం చదువుతాం. ఆఖరి వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు దేవుని యొక్క సన్నిధి అంటే పాలు తేనె ప్రవహించబోయే ఆ వాగ్దాన దేశములో ప్రవేశింపలేదని గ్రహించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కారణం ఏంటి? రోజు మోసే, రోజు అహరోన్, రోజు యెహోషువ, రోజు వారికి ఏదో ఒక బోధ చెప్తే ఇదంతా విని 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 వారేం చేస్తారంటే హృదయమును కఠినపరుచుకున్నారు. అంతేగాని ఈ దేశం మనకు వచ్చేది కాదని వారు గట్టిగా అవనమ్మకం పెట్టుకున్నారు. కనుక వారి శవములు అరణ్యములో రాలిపోయిరి అని చదువుతున్నాను పైన వాక్యములో. మనం అలాంటి వారుగా ఉండకూడదు. మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇన్సిడెంట్ యూదా వివరించి చెప్పాను. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 25 ముత్యములతో యూదా అపోస్తలుడు దానిని పూర్తి చేశాడు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. ఇంత తెలివి కలిగిన యూదా మనమందరికి బుద్ధి నేర్పించుచున్నదేమనగా అవిశ్వాసం తొలగించండి, విశ్వాసముతో దేవుని వైపు ఎదురు చూడండి అని చెప్తా ఉన్నారు. రెండవది మనం చదువుచున్నదేమనగా యూదా పత్రిక 6వ వచనంలో మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాలములలో ఆయన బంధించి భద్రము చేసెను. ఆమేన్. చూడండి, ఇక్కడ కొందరిని కనిపిస్తుంది. వారెవరనగా యెషయా ప్రవాచక పుస్తకం 14, 12, 14లో మనం చదువుతున్నాం. యెహెజ్కేలు ప్రవాచక పుస్తకం 28 అధ్యాయం 14 నుండి మనం కిందికి చదివితే దేవుని ఆరాధించు వచ్చిన పరిశుద్ధ పర్వతమనే ఆ మొదట ఏదైనాలో ఉంటే దేవుని ఆరాధించుటకు దేవుడు నిర్మించిన, దేవుడు సృజించిన ఆ కెరూబులు సెరూబులు ఎలాగున్నారంటే చాలా అందమైన వారుగా కనబడుతున్నాయి, చాలా విచిత్రమైన వారుగా కనబడుతున్నాయి, చాలా బుద్ధి జ్ఞానము కలిగిన వారుగా మనకు కనబడుతున్నాయి. వారు రెక్కలిలాగా చాపి నాకు డాలస్లో ఒక అంకుల్ ఉంది, రాజన్ మాథ్యూ. ఆయన రోజు ఆయన పాటలు పాడుతూ ఉంటారు. ఆయన రొమ్మున ఎప్పుడు చూసినా ఈ అక్కోడియం కనిపిస్తూ ఉంటాయి. ఈ అక్కోడియం అన్నీ చూసినప్పుడు నాకు ఏ దూద వస్తారంటే ప్రధాన దూద వెంటనే జ్ఞాపకం వస్తాయి. ఆమె ఇలాగ ఆయన ఆమె చేతితో అది రెక్కలు విప్పి అలాగా అక్కోడియం రొమ్మున కట్టుకొని ఆయన పాటలు పాడుతూ ఉంటాయి. ప్రేయర్ లైన్లో మాకు రోజు వస్తూ ఉంటాయి. ఆయన అంటే యూఎస్లో ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అక్కోడియం అనేది ఎక్కడి నుంచి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వచ్చిందంటే వారి దగ్గర నుంచి వచ్చింది. అందుకే ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వారందరము ఆ వేషంలోనికి మారిపోతున్నారు. ఈరోజు క్రైస్తవ స్టేజ్లో నిలబడి మంచిగా వాయించే వారు అందరం ఏదో ఒక డ్రెస్గా మారుతున్నాయి. ఏదో ఒక కట్టింగ్ స్టైల్ వేరు, అలా గడ్డం స్టైల్ వేరు, వారి డ్రెస్సింగ్ స్టైల్ వేరు, వారు వాయించే ఇన్స్ట్రుమెంట్స్ స్టైల్ వేరు. ఎక్కడి నుంచి వచ్చిందని అక్కడి నుంచే వచ్చింది. మార్నింగ్ స్టార్ వారి దగ్గర నుంచి. కనుక నేను మీతో చెబుతుంది, మీరు పాటలు పాడడం చాలా సంతోషం, కానీ పడిపోయినట్లుగా మనం చేయొద్దు, గర్వపడొద్దు. లోపల మనము పొగరు చూపించడానికి మనం ఇష్టపడకూడదు. యేసయ్య దగ్గర మనలను మరలా తగ్గించుకుని వారైతే నిజముగా దేవుడు మనలను అంగీకరించే దేవుడే. ఆమేన్. వాక్య భాగం అంతా చదివి మీకు చెప్పాలని ఆశ ఉంది, కానీ తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాసములు విడిచిన, చూడు
వారి గర్వం ఎక్కువైపోయింది. వారికి దేవుడు అనుగ్రహించిన పొజిషన్ వారు పక్కకి పెట్టేస్తారు. వారు ఏం చేస్తారంటే దేవుని కంటే శ్రేష్ఠులుగా మారాలని ఒక తలుపు వారి లోపల వచ్చాయి. వెంటనే దేవుడు వారిని త్రోసివేసినట్లుగా మనం చదువుతున్నాం. మూడవది మనం చదివితే 7వ వచనంలో యూదా చెప్పుతుంది, వారెవరనగా సోదోము గోమోరా పట్టణం. అక్కడ ఒక్కటే మనకు గుర్తింపు, అక్కడ ఎవరెవరు ఉన్నారంటే మన అబ్రహాము తండ్రికి సహోదరుడైన తమ్ముడు పిల్లలు అక్కడ ఉన్నారు. ఆయన పేరేం పేరు? లోతు లోతమ్మ. లోతు లోతమ్మ. అమ్మగారికి పేరు లేదు కనుక లోతు పేరులోనే మనకి ఈ రోజు వరకు తెలుసు కనుక లోతమ్మ అని మనం చెప్పొచ్చు. అమ్మగారికి మస్తు డబ్బు ఉంది, మస్తు బంగారం, మస్తు బీరువ నిండా వెండి, అన్ని అమ్మనాలు మస్తున్నాయి. ఆ ఊర్లో ఉన్నది మొత్తం అమ్మగారిదే. మందలు కానీ, గుర్రములు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ, అబ్బా అన్ని మస్తు. పనివారు కూడా మస్తు. కానీ దేవుడు లేకపోయింది. యూదా మాత్రమే కాదు, పేదరు గారు ఆయన గురించి వివరించి మనతో చెప్పుచున్నది ఏమనగా, నీదిని ఆశించిన లోతును దేవుడు తప్పించాడు. మిగిలిన వారు ఏమైపోయారో అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండములో మనం చదువుచున్నది ఏమనగా, ప్రాణరక్షణ నిమిత్తము పరిగెత్తి వారు గొడ్డ ఎక్కుము, తిరిగి చూడవద్దు. ఒక్కటే వాణి, ఏం చేయొద్దు? కాలిపోచున్న సోదోము గోమోరా, నీ ఇల్లు, నీ బీరువ, నీ బంగారం, నీ వెండి. అమ్మగారికి మనసు ఒప్పలేదు. ఏమైందంటే, అమ్మా ఆ 10 తులాలు 2 బంగారు కురుసు మెడ మీద వేసి బయటికి వస్తే బాగుండేది, అది కూడా ఆ బీరువ లోపల ఉండిపోయింది. అయ్యో అని చెప్పేసి ఆ బీరువ కాలుతుందా లేదా, అది అలాగే ఉందా లేదా అని వెనక తట్టు తిరిగి చూశారు. ఉప్పు స్తంభముగా మారింది. లోతు తప్పించబడింది. ఏమి మనకు గుర్తు చేస్తున్నారు యూదా అపోస్తలుడు అంటే, మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం పాటించడమే చాలా విలువైనది. ఈ లోకములో ఉన్న సుఖక్షేమములు ఏది మన వెంట రాదు కనుక ప్రభు నందు ప్రియులారా, మన హృదయం దేవుని ముందు మనలను సమర్పించుకుందాం. 3 కథాపాత్రములను ఉంచి యూదా అపోస్తలుడు మనతో చెప్పుచున్న మాట ఏదనగా, చాలా అద్భుతకరమైన వాణిని మనకిచ్చారు. 24, 25 వచనాలు అక్కడ మనం చదువుతున్నప్పుడు యూదా చెప్పుచున్నది ఏదనగా, త్రొట్టిల్లకుండా, ఎలాగా? త్రొట్టిల్లకుండా మిమ్మలను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలబెట్టుటకును ఆ శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములను పూర్వమును ఇప్పుడును సర్వయుగమునకు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యూదా వీరందరినీ ఎందుకు, ఇంకా 3 కథాపాత్రములు ఉందని చెప్పారు కదా, వారెవరనగా మనమే. ఎవరు? కాయీన్. ఎవరు? కయీన్. కయీన్ అంటే ఎవరు? సొంత తమ్ముడిని దూషించేవారు. అన్న అంటే పట్టింపు లేదు, అక్క అంటే పట్టింపు లేదు. చిన్న చిన్న విషయంలో గొడవలు, నెల నెల మాట్లాడరు, కోపం ఉంచుకుంటుంది. వారి పేరే కయీన్. కయీను మార్గములో మనం సంచరించవద్దు. నీ పడిపూట కథవగాసం వస్తుంది. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు శక్తిగల దేవుని ఎదుట మిమ్మల్ని నిలబెట్టుటకు ఆశించుచున్న దేవుడు మనతో చెప్పుచున్నదేమనగా, ఆయనను స్వీకరించుటకు సిద్ధ మనసు పొందుకొని యేసయ్య వైపు తిరగండి.
ఆమేన్. హల్లెలూయా. రెండవ వ్యక్తి ఎవరంటే కయీను తర్వాత బిలాం అనే ఒక వ్యక్తి ఉంది. అది విశ్వాసుల కంటే కొంచెం కూడా ఎఫెక్ట్ పడుతుంది పాస్టర్స్కే. బిలాం అంటే ఆయన ప్రవర్త కాబట్టి. పాస్టర్స్ అందరికీ వచ్చిన ఒక ప్రాబ్లం ఏదనగా ఇల్లు కాలిపోయేంత వరకు ఒక్క పైసలు లేదని చెప్తారు. ఇల్లు కాలిపోయిన తర్వాత అమ్మో బీరువాలో ఒక 20,000 ఉంటే బాగుంది. ఇల్లు కాలిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు? బీరువాలో 20,000 ఉంటే మొత్తం కాలిపోయింది, 500 నోటు మొత్తం ఇదిగో కాలిపోయింది, ఏం చేస్తాం? అప్పుడు దాకా ఏమీ లేదని చెప్పేది. అంటే ఏంటి ఆశ? దానాశ. ఏంటి? విశ్వాసాల కంటే ఎక్కువ ఆశ అయిపోయింది పాస్టర్స్కి. ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండమంటే వారు చూడు, మీరు చూడు, అరే వారిని వీరిని మీరు ఎందుకు చూడాలి? నీకు దేవుడు ఏది ఇచ్చావో దానికి అంత తృప్తి కలిగి ఉండమని దేవుడు చెప్తా ఉన్నారు. బిలాముతో దేవుడు చెప్పిన మాట ఏమనగా, నేను నీ నోటికి ఏదైతే ఇస్తానో అది తప్ప వేరే ఏది నోరు తెరచి నా ప్రజలను శపించవద్దు అని చెప్పి బిలాముని పంపాడు. కానీ ఆయన లోపల ఏమందంటే బారాకిచ్చే బంగారం, బారాకిచ్చే బంగ్లా, బారాకిచ్చే డబ్బు, ఆ విలువైన సొత్తు కోరుతూ ఆయన వెళ్ళాడు. మనకు గుర్తు చేస్తున్నారు, ఈ లోకములో ఏది మన వెంట రాదు. ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలి, ఈరోజు మనం మరణం అయితే యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి ఏదైనా ఆటంగా పరిచయం ఉందంటే అది ఇక్కడ వదిలేసి యేసయ్య వైపు మనం తిరగాలి. కోవిడ్ రాదు అని ఏం చెప్పడానికి లేదు, అందరికీ వస్తాయి. కానీ మనల్ని తప్పించే దేవుని యందు మనం యథార్థంగా ఉండే బాగుండేది. ఇంకా 10 రోజులు కూడా దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడదాం. అంతేగాని ప్రధానమంత్రికి రాదు, ప్రెసిడెంట్ గారికి రాదు, వారికి రాదు, వీరికి రాదు, అలాగే ఏమి లేదు. తిరిగి ఇక్కడ కులము లేదు, ఇక్కడ మతము లేదు, ఇక్కడ భాష లేదు, అందరికీ వచ్చేస్తున్నాయి. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇది క్రైస్తవులకు ఒక మంచి పాఠం. ప్రార్థించడానికి యేసయ్య వైపు తిరుగుదాం. దేవుని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడే మనస్సు కలిగి బ్రతుకుదాం. దేవుని దినరాకడలో మనం చేవిడిచిని అనగా వారికి కలిగిన భయంకరమైన శిక్షావిధి మనకు కూడా వస్తుందని మనం గుర్తుపెట్టుకొని, ప్రభునందు ప్రియులారా, ఇదన్నీ భూమి మీద జరుగుచుండగా యథార్థమైన మనస్సు కలిగి దేవుని వైపు తిరుగుటకు మన హృదయములను ప్రభు వైపు మనం తిరుగుతాం. 3వ వ్యక్తి అందరికీ గుణపాఠమే. యూదా చెప్పుచున్నారు, ఆయన పేరంటే కోరాహు. ఆయన పిల్లలు మంచి సంగీతం, యెరూషలేము దేవాలయంలో సంగీత సదస్సులో ఎవరున్నారంటే ఆయన పిల్లలే ముఖ్యులు. పాటలు పాడే విషయంలో, వాయిద్యాలు వాయించే విషయంలో అంత పర్ఫెక్ట్గా ఉన్నారు. కానీ తండ్రికి ఏమైంది అంటే కొంచెం కొవ్వు ఎక్కువైంది అతనికి. సేవకులు అంటే నచ్చవు, మోస చెప్తే అస్సలే పట్టింపు లేడు. నీ ఒక్కడైనా దేవుడు అని చెప్పేసి ఆయన మీద తిరిగాడు. మనకు నేర్పించుచున్న పాఠం ఏంటి? కొత్త నిబంధనలు వీరి గురించి ఎందుకు యూదా రాశాడు అని మనం ఒక్కసారి అయిన మనస్సు తిరిగి మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకం యేసు వైపు తిరగాలని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. కులము పేరట కట్టినది, భాష పేరట కట్టినది, జాతి పేరట కట్టినది, గొప్పవారి కొరకు మాత్రం కట్టినది. అబ్బో, ఇదంతా పోవాలి. అన్ని బ్యారికేడ్ అంతా తీసేయాలి. ఇప్పుడే దేవుడు అదే కోరుతున్నాడు. మన ఎడల ఏమి కోరుతున్నారు మనం గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య పాదసన్నది మనలను సమర్పించుకున్నా. యూదా మనతో చెప్పుచున్నారు, త్రొట్టిల్లకుండా మిమ్మలను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మలను నిర్దోషినిగా నిలబెట్టుటకును అద్వితీయ దేవుడే శక్తి గలవాడు. కనుక ఆయన తట్టు తిరుగుతాం. ఇదన్నీ భూమి మీద జరుగుతుండగా ఈ కరోనా వైరస్ ప్రభావం
భూమి మీద ఇండియా మహారాజ్యంలో మన పక్కన ఊర్లో, మన పక్కన పట్టణంలో చాలా ఫాస్ట్గా వ్యాపించుచుండగా మనం తప్పించబడతామని ఏమాత్రము ఆమెన్ మన బలము సరిపోదని, మన డబ్బు సరిపోదని, మనకున్నవారు సరిపోదని మీరు గుర్తుపెట్టుకొని హృదయపూర్తిగా తప్పించడానికి, త్రొట్టిల్లకుండా మిమ్మల్ని పెట్టుటకు శక్తిగల అద్వితీయ దేవుని కుమారుడైన క్రీస్తు వైపు మన మనస్సులో తిరుపుతాం. ఈ మాటల ద్వారా దేవుడు మనమందరినీ ఈరోజు ఈ వారం దేవుడు ఆశీర్వదించుగాక. మరలా మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవా కడిగ చీకటిలో నిత్య శిక్షావిధి కొరకు బంధించి ఉంచిన గర్విష్ఠులైన దూదుల వలె మేము ఉండకుండా, అవిశ్వాసులైన మా పూర్వీకుల వలె ఉండకుండా, అవిధేయులైన లోతు కుటుంబం వలె నీ మాటకి తిరుగుబాటు చేసిన వారు ఉండకుండా, ప్రభువా సొంతం వారిని ద్వేషించే ఒక మనస్ కయ్యినిలాగా నాకొద్దు ప్రభువా. ధనాపేక్ష కలిగి ఈ లోకములో గొప్ప పేరు సంపాదించాలని ఆశ కలిగి నీ సేవకుడుగా చేయడం అది అస్సలే నీకు ఇష్టము లేదని నేను నమ్ముచున్నాను ప్రభువా. నీ సేవకులకు విరోధముగా, నీకు విరోధముగా మాట్లాడి భూమి నోరు తెరచి మింగివేసిన ఆ కోరహు నాదాన్ అభిరాము వలె మేముండకుండా భయంకరమైన శిక్షావిధిలో నుండి మమ్మలను తప్పించుటకును, ఈ వైరస్లో నుండి ప్రభావములో నుండి మమ్మలను విడిపించుటకును నీ మాత్రం శక్తిమంతుడని నమ్మి త్రొట్టిల్లకుండా మమ్మలను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో నన్ను మిమ్మలను నిలబెట్టుటకును నిర్దోషినిగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికే సమస్త మహిమయు ప్రభావమును ఆధిపత్యమును బలమును అధికారమును యుగములు యుగములు హల్లెలూయా సర్వయుగములు నీకు మాత్రమే కలుగునుగాక. ప్రభువా ఈ సందేశం విని దేవుని వైపు ఒక్క మెట్లు కూడా మేమందరం ఎక్కి దేవుని స్తుతించి ఆరాధించి తీర్పులో నుండి తప్పించబడి ఆమోసు ప్రవర్తనములను ఆహ్వానించినట్లుగానే హల్లెలూయా నీ దేవుడైన యెహోవా దేవుని ఎదుర్కొనుటకు స్వీకరించుటకు సిద్ధపడుడి. హల్లెలూయా నీ దేవుడైన యెహోవా రాకడ సమీపము గనుక అన్యాయము చేయవారు అన్యాయమే చెయ్యనిమ్ము, అపవిత్రులైన వారు ఇంకను అపవిత్రులుగానే ఉండనిమ్ము, నీతిమంతులింకను నీతిమంతులుగానే ఉండనిమ్ము, పరిశుద్ధులింకను తమ్ము తామే పరిశుద్ధులుగా ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున వారికి జీవితమిచ్చేదనని సెలవించిన దేవా, నీ మాత్రమే మమ్మలను తప్పించగలిగిన దేవుడని మేము నమ్మొచ్చు. మమ్మలను సంపూర్ణముగా నీ పాద సన్నిధి సమర్పించొచ్చు. మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య పవిత్ర నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి మనం హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన పరమ తండ్రి దేవుని గొప్ప కృపయు కుమారుడైన క్రీస్తు యేసు ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానం త్రొట్టిల్లకుండా మమ్మలను కాపాడి ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిలబెట్టు మన ప్రభువైన యేసయ్య ప్రత్యక్షత వరకు సదాకాలము తోడే ఉండి దీవించి నడిపించునుగాక. ఆమేన్.